నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. హైడ్రా ఈ పేరు చెప్పగానే ఒక విధ్వంసమే గుర్తొస్తది. ఎందుకంటే పేదల ఇల్లులు గానీ, రకరకాల అంశాలు ఆఖరికి టెంపుల్‌ని కూడా వదలకుండా వాళ్ళు నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనపడుతది. దీనికి సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళ ఫార్మ్ హౌసులు చాలామంది అంటే అధికార పార్టీ నాయకులు కావచ్చు, అటు ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, ఫార్మ్ హౌస్‌లు ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. వాటికి నోటీసులు ఇస్తున్నామన్నారు. నోటీసులు ఇచ్చారు. దగ్గర దగ్గరగా ఇప్పటికీ 2 నెలలుగా వాళ్ళకి 2 నెలలయింది వాళ్ళకి నోటీసులు ఇచ్చి. మరి దాని మీద ఎటువంటి యాక్షను లేదు. పైగా ఇక్కడ సున్నం చెరువుకు సంబంధించి ఏదైతే చిన్న చిన్న గుడిసెలు కావచ్చు, అవన్నీ కూల్చివేతలకు సంబంధించి చాలా విజృంభణ జరిగింది. దీనికి సంబంధించి తర్వాత చాలామంది బాధితులు కోర్టుకెళ్ళడం జరిగింది. విల్లాలు ఏదైతే ప్రధానంగా చూసుకుంటే విల్లాలు కూల్చివేత. దాదాపు 20 విల్లాలు కూల్చివేతకు సంబంధించి ప్రధానంగా వాళ్ళు విల్లా ఓనర్స్ అందరూ కూడా కోర్టుకెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టు కూడా తీర్పిచ్చింది. ఎలా కూలుస్తారు వితౌట్ ఎనీ నోటీస్ పీరియడ్ ఎందుకు కూలుస్తారు, ఎలా కూలుస్తారు అనే దాని మీద ప్రశ్నించడం జరిగింది. హైడ్రాను కూడా క్వెషన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. మరి ఏ ప్రాతిపదికన మీరు పనిచేస్తున్నారు, దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి కొంత గ్యాప్ వచ్చింది. ఇటీవల కొంత కూల్చడాలు, ఈ కట్టడాలు అనేది 2 వారాల నుంచి పెద్దగా మనం ఎక్కడ చూడని పరిస్థితి. మరి ఈరోజు మళ్ళీ హైడ్రాకి సంబంధించి ఏదైతే మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారో, హైడ్రాకి ఈసారి చట్టబద్ధత కల్పిస్తాము, ఫుల్ పవర్స్ ఇస్తాము, గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ రికగ్నిషన్ దానికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి నిన్న హైడ్రాకి సంబంధించి విస్తృత అధికారాలు ఇస్తూ ఒక క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో డిసైడ్ చేయడం జరిగింది. హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇస్తారంట ఈసారి నుంచి. ఈ ఫుల్ పవర్స్ ఎట్లా అంటే ఇక వాళ్ళ ఇష్టం, ఇక నోటీస్ ఇస్తారా నోటీస్ ఇవ్వరా, ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కూల్చేయడమే ఇక. మరి దీనికి సంబంధించి నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పటిదాకా చిన్న చిన్న వాళ్ళని నోటీసులు ఇచ్చిర్రు, కొట్టిర్రు, పాపం రూపాయి సంపాదించుకుని ఏదో ₹10 దాచుకునేటోళ్ళు ఇట్లాంటి వాళ్ళనే ఎక్కువ టార్గెట్ చేసి విల్లాలు కావచ్చు, లైక్ ఈ ఏదైతే మన అపార్ట్మెంట్స్ కావచ్చు, చిన్న చిన్న వాళ్ళనే టార్గెట్ చేసి పాపం కనీసం వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా చూపిలే. ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా లేదు. వాళ్ళ ఇల్లు పోయిందంటే బిల్డర్ నాశనం అవ్వడు కదా, ఫస్ట్ థింగ్ బిల్డర్ నాశనం అవ్వడు, ఆ ఇల్లు కొనుక్కున్నటువంటి నాశనం అవుతాడు. సో వాళ్ళకి ఎటువంటి ఆల్టర్నేటివ్ కల్పించకుండా దీనికి సంబంధించి కూల్చివేతలు జరిగినాయి. కానీ మరి ఈసారి మరి ఇంత ఫుల్ పవర్స్ ఇచ్చి దగ్గర దగ్గరగా 150 మెంబర్స్ స్టాఫ్ అంట వాళ్ళు. మళ్ళీ దీని కథ ఎట్లా వేరుంది. మరి 150 మెంబర్స్ స్టాఫ్ని ఇచ్చి దీనికి సంబంధించి చట్టబద్ధత ఇచ్చి ఫుల్ పవర్స్ ఇస్తే మరి వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు? అప్పుడు తిరుపతి రెడ్డిని టార్గెట్ చేస్తారా? తిరుపతి రెడ్డి ఇల్లు ఎన్ని రోజులైంది ఆయనకి నోటీస్ ఇచ్చి, ఎన్ని రోజులైంది నోటీస్ ఇచ్చామన్న వార్తలు వచ్చి ఎన్ని రోజులైంది? ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, నాకు టైం ఏంటి, నేను మొత్తం సర్దుకుంటా అని. మరి ఎందుకు అటు వెళ్ళట్లేదు? దీనికి సంబంధించి హెచ్ఎండిఏ అధికారులకు కూడా దుర్గం చెరువు ప్రధానంగా చూసుకుంటే దుర్గం చెరువు ఇష్యూకి సంబంధించి ఏదైతే హెచ్ఎండిఏ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చింది ఆల్రెడీ గవర్నమెంట్, ఏదైతే కోర్టు, గవర్నమెంట్ కాదు కోర్టు. సో దీనికి సంబంధించి ఏం చెప్తుందంటే మరి గతంలో ఏదైతే ఆ ప్రాంతంలో వీళ్ళు 250 పైచిలకు వీళ్ళు నోటీసులు ఇచ్చారు అక్కడ, ఏదైతే దుర్గం చెరువు తిరుపతి రెడ్డి ఇంటి సమీపంలో మొత్తం ఉన్న ఇళ్ళకి సంబంధించి వాళ్ళు ఇంటి ఓనర్స్ కూడా మనతో మాట్లాడడం జరిగింది. మన ఛానల్లో కూడా ఆ వీడియోలు మనం టెలికాస్ట్ చేసాం. వాళ్ళు ఏదైతే వాళ్ళు కట్టుకున్న ఏరియా ఉందో అది మొత్తం కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేసి లీగల్గా ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏదైతే వాళ్ళు ఉన్న ల్యాండ్ ఇప్పుడు ఏదైతే కబ్జా జరిగింది, ఎఫ్టీఎల్ పరిధి, బఫర్ పరిధి అని ఏదైతే వీళ్ళు 150 ఇళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేశారో, మార్క్ చేశారో, ఇవన్నీ కూడా చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని పక్కాగా ఇది మీ ఇల్లు అనే రిజిస్ట్రేషన్కి సంబంధించి ప్రతి డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు దాని మీదే పోరాడుతున్నారు. మరి మీ గవర్నమెంట్నే మీరు తప్పుపడుతున్నారు. హైడ్రాకి సంబంధించి హైడ్రా గవర్నమెంట్ తరపునే పనిచేస్తే మరి గవర్నమెంట్ ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నింటిని మరి వాళ్ళు పరిశీలించే కదా ఇది ఎఫ్టీఎల్ పరిదా లేకపోతే కబ్జా జరిగిందా, ఏం జరిగింది అనేది డిసైడ్ అవ్వాలనేది. వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు హెచ్ఎండి అధికారులకి వాళ్ళు కోర్టు కూడా
నోటీసులు ఇచ్చిన పరిస్థితి. ఖచ్చితంగా దీని మీద మీరు క్లారిటీ ఇవ్వాలి. మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేశారో, అప్పుడున్న ఆఫీసర్లు ఎవరు, దీనికి సంబంధించి ఎవరు ఈ రిజిస్ట్రేషన్‌కి పూనుకున్నారు, ఇవంతా కూడా తన ముందు పెట్టాలి, క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి హెచ్ఎండిఏ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. మరి ఇదిలా ఉంటే మరి ఫుల్ పవర్స్ ఇచ్చిన ఇప్పుడు హైడ్రాకి మరి నెక్స్ట్ టార్గెట్ మల్లారెడ్డా, లేదు అసదుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజా, లేదా పల్లా సంబంధించి ఏదైతే కాలేజ్ ఉందో అనురాగ్ యూనివర్సిటీ అది దేన్ని టార్గెట్ చేస్తుంది అనేది నిజంగా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఖచ్చితంగా ఈసారి పెద్ద వాళ్ళనే టార్గెట్ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో చూద్దాం మరి దీనికి సంబంధించి హైడ్రా పెద్ద వాళ్ళని ఈసారి టార్గెట్ చేస్తుందా, మళ్ళీ అదే కోవలో చిన్న పేదలని ఇళ్ళనే కూల్చే పరిస్థితి ఉంటుందా అనేది చూడాలి. ఖచ్చితంగా దీనికైతే ఫుల్ పవర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈసారి మరి నోటీస్ ఇచ్చి కొడతారా, లేకపోతే ఇవ్వకుండా కూలుస్తారా అనేది కూడా ఒక క్లారిటీ లేదు. సో మరి రేపటి నుంచి ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే కూల్చివేతలు ఉంటాయని కూడా ఒక క్లారిటీ ఉంది. దీనికి సంబంధించి మరి రేపు శనివారం ఆదివారం పర్టికులర్గా వీళ్ళు కూల్చివేతలు చేయడం జరుగుతుంది. మరి రేపు బుల్డోజర్ మల్లారెడ్డి ఇంటికి వెళ్తుందా, లేదా అనురాగ్ యూనివర్సిటీకి వెళ్తుందా, మల్లారెడ్డి కాలేజీకి వెళ్తుందా, లేదంటే ఏదైతే ఫామ్ హౌస్లు ఉన్నాయి అధికార పార్టీ నాయకుల ఫామ్ హౌస్లు ఉన్నాయి ఆ ఫామ్ హౌస్ల వైపు వెళ్తుందా అనేది ఒక క్లారిటీ అయితే లేదు. ఖచ్చితంగా వాళ్ళనే టార్గెట్ చేస్తామంటూ కూడా, ఎందుకంటే దాదాపు 2 నెలలు అయింది వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చి. మరి 2 నెలల తర్వాత కాబట్టి మొదట కూల్చబోయేది మరి ఫాతిమా కాలేజా, లేదా మల్లారెడ్డి యూనివర్సిటీయా, అనురాగ్ యూనివర్సిటీయా, క్లారిటీ లేదు. సో ఖచ్చితంగా అయితే రేపటి నుంచి కూల్చివేతలు ఉంటాయని కూడా డిసైడ్ చేశారు. చూద్దాం దీనికి సంబంధించి ఎట్లాంటి ఎవరిని టార్గెట్ చేస్తారనేది రేపటి నుంచి పెద్దవాళ్ళని అయితే టార్గెట్ చేస్తారని కదా క్లారిటీ తెలుస్తుంది. చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.